హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ moretalk. ఈరోజు వీడియోలో అయితే ఈ చేపల కూర చూస్తున్నారు కదా. ఈ చేప అయితే కాయతో స్టార్ట్ అవుద్ది. కాయ ఏం కాయ అవుతాయి ఒకసారి అయితే గెస్ చేయండి. లాస్ట్ అయితే నేను చెప్తాను. ఇంక ఈ చేపలు ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా రుద్దుతారో. ఈ చేపలకి పైన పొలుసు ఉంటుంది కదా, చాలా చేపలకి. అలాగా ఈ చేపలకి అయితే పొలుసు అనేది ఉండదు. చేపల పొట్టు అనేది ఏమీ ఉండదు. మ్యాక్సిమం అంతా నాచే ఉంటుంది. ఈ నాచు మనం రుద్దుతూ ఉంటే ఇంకా జారిపోతూ ఉంటుంది. అందుకని ఇలాగ గరుగ్గా ఉన్న బండ్లలో ఇంకా వీటికి బూడిద అనేది కూడా యాడ్ చేసి అయితే రుద్దుతూ ఉంటారు. చేప అనేది జారుకోకుండా ఎంత బాగా రుద్దితే చేప అనేది అంత క్లియర్గా వస్తుంది. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, మల్లెపూలాగా ఉన్నాయి కదా చేపలు అనేవి. చేపలకి ముళ్ళులు కూడా అంతగా ఉండవు. ఈ చేపకి మధ్యలోనే ఉంటాయి ముళ్ళులు. ఇంకా ఎక్కువ కంప అలాంటిది ఏమైతే ఉండదు. కొన్ని చేపలకి చిన్న ముళ్ళులు అయితే చేప మొత్తం ఉంటాయి. అలా అయితే ఏమీ ఉండదు. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఈ చేపల తినేవాళ్ళు కొంతమంది ఎక్కువ మెడిసిన్ వాడేవాళ్ళు తినకూడదు అని అంటారు. కాబట్టి తినుకోకుండా ఉంటేనే మంచిది. ఎక్కువ మెడిసిన్ అనేది వాడేవాళ్ళు ఇంకా నార్మల్ ఎవరైనా తినొచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తినొచ్చు, ఏం కాదు. ఇవైతే ఇంక ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అన్నీ అయితే బాగా రుద్దుతున్నారు. వీటికి రొయ్యల్లాగా పెద్ద ముళ్ళులు కూడా ఉంటాయి. ఆ ముళ్ళలను అయితే ముందే విరగొట్టేస్తారు, లేకపోతే ఇలా రుద్దేటప్పుడు గుచ్చుకుంటాయని చెప్పేసి. చేపలు చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నారు చూడండి. ఆ తల దగ్గర అవన్నీ కూడా క్లీన్గా మొత్తం తీసేసి రుద్దుతున్నారు. రుద్దింది మళ్ళీ చూడండి ఎలా కోస్తున్నారు, చిన్న పీసెస్ లాగా. ఈ చేప కూడా రౌండ్గా ఉంది, పాము టైప్లా ఉంది. ముళ్ళులు చూస్తున్నారు కదా ఎంత పొడుగ్గా ఉన్నాయో. అవన్నీ కోసేస్తారు, లేకపోతే గుచ్చుకుంటాయి మనం చేపలు చేసేటప్పుడు కూడా. ఆల్మోస్ట్ అయితే చేపలన్నీ కట్ చేయడం అయితే అయిపోయాయి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా వీటిని అయితే కొంచెం ఉప్పుతోనూ కొంచెం మన ఇంట్లో మజ్జిగ, పెరుగు అలాంటివి ఉంటాయి కదా, వాటితో అయితే వాష్ చేస్తే బ్యాడ్ స్మెల్ పోద్దని చెప్పేసి కొంతమంది పెరుగుతో అయితే యాడ్ చేస్తారు. ఈ చేపల కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఈ చేపల కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నది. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. వీటిని ఎంగల్ కాయలు అంటారు చేపల పేరు. థ్యాంక్ యూ ఫర్